వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కండతడి పెట్టుకున్న మంత్రి కొండ సురేఖ. నేపాల్లో ముంచెత్తిన భారీ వర్షాలు వరదలు 150 మంది మృతి. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. భవిష్యత్ తరం రోబోటిక్ డే అన్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ వేడుకలను ముందస్తు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు. ప్రకృతిని దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కూకుమాన్ మండలంలో సోమవారం జరుగు గ్రీవెన్స్ లో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను సూచించారు. అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో కూడా మండల స్థాయి అధికారులందరూ కూడా ఒకే సమస్యలు పరిష్కరించడం. అయితే తెలుగుదేశం పార్టీ ఒక కొత్త విధానాన్ని లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ కింద రాష్ట్ర వాళ్ళందరూ యొక్క అభ్యర్థులను తీసుకొని అధికారులకు పంపించి అక్కడ ఒక పరిష్కారం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి వారంలో వచ్చి ఆయన కూడా ఆర్టీసీ తీసుకొని పరిష్కరించడం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే గారికి డ్యూటీ వేసి, ఒక మినిస్టర్ గారికి, ఒక ఎమ్మెల్యే గారికి డ్యూటీ వేసి ప్రతిరోజు కూడా పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారాన్ని కూడా చదవబడుతుంది. మరియు ఒక అడుగు వేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక ఆర్డర్ వేయడం జరిగింది. అదేంటంటే ప్రతి ఎమ్మెల్యే కూడా సోమవారం రోజు ఒక మండలంలో అధికారుల మధ్య ప్రజాప్రతినిధులు ప్రజలు ఇచ్చేటటువంటి అర్జీలను పరిశీలన చేసి వీలున్నంత వరకు సమన్వయం చేసుకొని పరిష్కరించిన విషయంలో చొరవ చెప్పడం. ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం మా కాశీమాన్ నుంచి మా మండల అధికారులు, మరి అదేవిధంగా మా మండల పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు అందరితో సమన్వయం చేస్తున్నాం. ఈరోజు మొత్తం అన్ని గ్రామాల నుంచి కూడా, ఎందుకంటే ఇటీవల అధికారులు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళతో పరిచయం చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామం నుంచి తీసుకున్న ఫిర్యాదులు 50 వరకు వచ్చాయి. వాటిని అందరికంటే పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నాం. ఒక నెల రోజుల్లో ఈ
అధికారులుగా ఎంఆర్ఓ గారు ఉంటారు, డిప్యూటీఓ గారు ఉంటారు, మిగిలిన అధికారులుగా పనిచేస్తారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, పాల్గొన్న అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ శ్రీనివాసరావు, సంబంధిత శాఖల అధికారులు. లేదు సార్, ఆల్రెడీ లెటర్ ఉంది, ఇప్పుడే నేను తెప్పించాను. లెటర్ పెట్టండి, అంటే కాబట్టి నా నుంచి కూడా ఒక లెటర్ పెట్టండి, ఇవాళ పెట్టేస్తాను. మీ లెవెల్ క్రిమినల్ కేసు కూడా పార్టీషన్ నేను లెటర్ కూడా సెట్ పంపిస్తాను. మళ్ళీ అకౌంట్ ఎగ్జిస్ట్ కాలేదని చెప్పేసి ఆల్రెడీ వచ్చేసారు, అయిపోయింది. సెట్ ఆఫీస్ కలెక్షన్ అవుతుంది. అయితే మరి 1 year నుంచి ఇది అట్లా కాదండి, కాకపోతే కాదని చెప్పేసి ఇప్పుడు మొన్న 60,000 రాలేదా? గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దనందిపాడు లయన్స్ మాంటిసోరీ సిబిఎస్ఈ పాఠశాలలో సోమవారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల యజమాన్యంకు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, పాఠశాల యజమాన్యం, పాఠశాల హెచ్ఎం కిరణ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఇది ఇంటెలిజెన్స్ ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారికి పాఠశాల మేనేజ్మెంట్ టీచర్స్ మరియు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. మన ఎమ్మెల్యే గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన జీవితం మన విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం, ఆచరణీయం కూడా. మన ప్రియతమ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు బలహీన వర్గాల్లో నిరుపేద కుటుంబంలో జన్మించి స్వయం కృషితో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో భారతదేశంలోనే అత్యుత్తమ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయిన ఐఏఎస్ సాధించారు. గుంటూరు జిల్లా కలెక్టర్గా ప్రజలకు ఎనలేని సేవలందించి వారి మెప్పు పొందారు. పంచాయతీరాజ్ కమిషనర్గా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలు అందుకున్నారు. రామాంజనేయులు గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ప్రతిభను గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ కేటాయించి ప్రోత్సహించారు. పనిచేయడం అనేటువంటిది గొప్ప విషయం. ఐ థింక్ అందరి గురించి నేను చెప్పాను. ఇక ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు పేరు పేరున వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ స్కూల్ యొక్క ప్రామినెన్స్ కానీ, ఈ స్కూల్ యొక్క గుడ్ విల్ కానీ ఇక్కడ కాదు బయట చెప్పుకోవడం అనేటువంటిది గొప్ప విషయం. ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళినటువంటి పిల్లలు అబ్రాడ్కి వెళ్ళి వాళ్ళు తిరిగి ఈ స్కూల్ అభివృద్ధికి నిధులు ఇవ్వడం అనేటువంటిది కూడా చాలా అదృష్టం. అయితే ఈరోజు సిబిఎస్ సిలబస్ ఉన్నటువంటి ఈ స్కూల్లో
మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పాఠ్యాంశాల్లో ఒక భాగంగా మ్యాండేటరీ చేసిన తర్వాత వెన్ ఇట్ ఈస్ బీయింగ్ మ్యాండేటెడ్ ఇన్ సిబిఎస్ సిలబస్, సో అది ఈ స్కూల్లో రావడం, ఆ స్కూల్లో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తాను. ఈరోజు మీరు అందరూ కూడా గమనించాలి, పిల్లలు నన్నే చూడండి. మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజ్లో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాలేజ్ హాస్టల్ మరియు మెస్లో తనిఖీలు నిర్వహించిన నేరెళ్ల శారద విద్యార్థులకు హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేవని, నాసి రకమైన ఆహారం పెడుతున్నారని శ్రీ చైతన్య యాజమాన్యంపై నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తమకు ఏమైనా సమస్యలు ఉన్నా యాజమాన్యం ఇబ్బంది పెట్టినా తమని సంప్రదించవచ్చని విద్యార్థులకు మహిళా కమిషన్ చైర్మన్ నేరేల శారద భరోసానిచ్చారు. ఎక్కడికి వెళ్ళారు? పిలవండి. ఆవిడ మొబైల్ కూడా తీసుకొని రండి. హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడుంది? తర్వాత కూర్చుందాము. మీరు నన్ను హాస్టల్ రూమ్ కి తీసుకెళ్ళండి ముందు. గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యు ఆల్? I've just come to check whether you are all okay or going through any other issues. I'll come back to you and I'll speak to you. Can we have a look at your hostel, your food and everything? Okay, chalo. None of the student is happy. They are saying it's like a prison. It is so dirty. అసలు బాగాలేదు చూడండి. ఎంత అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. 4 బెడ్సే కాకుండా వాటి అవతారం కూడా అసలు గాలి వచ్చేది లేదు, వెలుతురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైలు లాగా ఉంది ఇది అని చెప్పి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్ లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? అక్కడ మీరు ఏసీ రూమ్, విండో క్లోజ్ అన్నారు. ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా? ఒక్క రూమ్ లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా అమ్మా? You have to give the provisions, not the reasons. Where is the exhaust fan? నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేస్తారు. అది కూడా హౌ పీపుల్ విల్ స్టే? ఇక్కడ వచ్చి చూడు, అదంతా లీకేజ్, కంప్లీట్ లీకేజ్. బులాలు ఇద్దరు. అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ? ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు. వీళ్ళు మనుషుల పశువుల? పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా. అది కూడా ఎంత మురికి చెత్త. అది రా బాబు ఇక్కడ రా. అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు, డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని. టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్, నేనేదో ఊరికే వేగ్గా రాలేదు. అమ్మ అసలు ఆమెకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి. 6 నెలలు పడేసేయండి మన రూమ్లో. ఆ ఎలకలు, కాక్రోచ్లు, జర్రీలు ఇద్దరిని పడేసేయండి ఆ రూమ్లో. తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారనేది. నీళ్ళు పైనుండి పడుతున్నాయి సార్, ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట. అంటే వాళ్ళు మనుషులు కాదా? నో, యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే. నో మోర్ యూ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ దిస్ జాబ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్, నోవేర్ ఎల్స్ ఆల్సో. ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చేయి సార్. ఒక్కసారి ఆలోచించుకోండి, అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. 2 రోజులు పిల్లల్ని రూమ్ లేసి లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. 181 ఎనీ నెంబర్
యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. మందమరి భగత్ సింగ్ నగర్ నివాసి గని కార్మికుడు దాసరి నారాయణ రమాదేవి దంపతుల కుమారుడు రాజేష్ 32 సంవత్సరాలు హైదరాబాద్ కుకట్పల్లిలోని నిజాం చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు వారి గృహం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. మృతుడు రాజేష్ సతీమణి కుష్మాల మాట్లాడుతూ బొంతుల వినయ్ మోసం కారణంగా తన భర్త రాజేష్ చనిపోయారని వాపోయింది. ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్న తమ జీవితంలోకి వ్యాపారుల పేరుట ఏఎస్ఐ కుమారుడు బొంతుల వినయ్ కుమార్ వచ్చి 10-20% వడ్డీలతో అక్రమ డబ్బులు వసూలు చేయడం జరిగిందని అన్నారు. సుమారు 50 లక్షల రూపాయలు డబ్బులు మొత్తం ఇచ్చినా ఇంకా 15 లక్షల రూపాయలు రావాలని వేధించడంతో ఏమీ చేయని పరిస్థితిలో కుష్మల పేరుతో ఉన్న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అతని స్నేహితుడు మా దగ్గర మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని హరాస్ చేసి మా ల్యాండ్ రాపించుకొని మాకు డబ్బులు ఇస్తా అని చెప్పి మా భర్తను చాలా హింసించి అంతా చేశాడు. మాకు డబ్బులు ఇవ్వలేదు, మా ల్యాండ్ మొత్తం తీసుకున్నాడు, ఇంకా మమ్మల్ని హరాస్ చేస్తూనే ఉన్నాడు. ఏసీ అని వాళ్ళ అక్క గవర్నమెంట్ జాబ్ అని వాళ్ళ అన్న ఏదో డిపార్ట్మెంట్లో అని వీళ్ళందరి ప్రోద్బలంతో వాళ్ళందరూ ఉన్నారనే ధైర్యంతో మమ్మల్ని ఇట్లా మోసం చేసి మా ల్యాండ్ తీసుకొని మాకు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని హరాస్ చేసి మా భర్త ప్రాణాలు తీసేసుకున్నారు. ఆ పాపని నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారు. మాకు ఎట్లయినా న్యాయం జరిగేటట్టు చూడండి. నేను దీనికోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎవరితోనైనా మాట్లాడుకుంటా. దయచేసి మాకు న్యాయం చేయండి ప్లీజ్. మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్ కారుపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. ముషీరాబాద్లో కేటీఆర్ కారు అడ్డుకొని దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరియు ఉండి నియోజకవర్గం రఘురాం కృష్ణంరాజు చేసిన చర్యలకు వ్యతిరేకంగా వారి దిష్టిబొమ్మలు తగలబెట్టి మదనపల్లిలో బహుజన సమాజ్ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ మరియు కుమార్ కొంతమంది బీఎస్పీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని కేసులు బనాయించినారు. ఈ చర్యను బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీల ఎమ్మెల్యేలే స్వయంగా అట్రాసిటీలకు పాల్పడుతున్నారు. ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు రఘురాం కృష్ణరాజు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడం ద్వారా ఆయనను అవమానించడం, కాకినాడ శాసనసభ్యులు పంతం నానాజీ దళిత డాక్టర్పై దాడి చేయడం లాంటి సంఘటనను ఇలాంటి దుర్గార్హమైన చర్యలపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయవలసి పోలీస్ వ్యవస్థ మదనపల్లిలో డీఎస్పీ కొండయ్య అతి ఉత్సాహం ప్రదర్శించి నిరసన తెలియజేస్తున్న బీఎస్సీ నాయకులపై కేసు నమోదు చేయడం జరిగింది. మీరు గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు గారు? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు అధికారంలో లేనప్పుడు ఎంత మాట చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అన్యాయమా? 100 రోజుల కూటమి ప్రభుత్వం దళితులపై 100 దాడులు జరిగాయి. ఈరోజు రఘురామకృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు దళితులకు ఆత్మగౌరవ ప్రతిజ్ఞ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక ఫ్లెక్సీని తొలగించాలంటే చెప్తా ఉన్నాం. అదేవిధంగా చిన్న బతుకమ్మకు 2 రోజుల ముందుగానే ప్రారంభమైన బొడ్డెమ్మ పండుగ వేడుకలు బుధవారం అమావాస్య ఉన్న నేపథ్యంలో మంగళవారం చేయవలసిన బొడ్డెమ్మ పండుగ సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు కావడంతో బొడ్డెమ్మ పండుగను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మహిళలు భక్తి శ్రద్ధలతో చేశారు. దీంతో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణలో సంస్కృతి సంప్రదాయాలు దాదాపు అన్ని ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి వాటిలో బొడ్డెమ్మ పండుగ ఒకటి. బతుకమ్మ
బోనాల పండుగలు ఎంతో విశిష్టమైనవో బొడ్డెమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఉందని మహిళా భక్తులు అర్చకులు చెప్తున్నారు. అయితే దీనిని కూడా మహిళలే చేసుకుంటారు. బొడ్డె అంటే చిన్న అని అర్థం వస్తుంది. బొడ్డెమ్మ అంటే చిన్నపిల్ల అనే అర్థంతో ఈ పండుగ జరుపుకుంటామని మహిళా భక్తులు వెల్లడించారు. బాలికలు మొదలుకొని మహిళలు దీనిని చేసుకుంటారు. ఇది కూడా మట్టి ప్రకృతితో పూలతో సంబంధం ఉన్న పండుగే కాబట్టి ఇప్పటికీ తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభం అయిపోయాయి. ఆదివారం నుంచే మహిళలు బొడ్డెమ్మను చేస్తున్నారు. వేములవాడ సాయినగర్. ఈరోజు మేము బొడ్డెమ్మను నీళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నాం. ఫస్ట్ బొడ్డెమ్మను దశమి రోజు మొదలుపెట్టి మూడు రోజుల పాటు ఇంట్లో రోజు ఆడి ఈరోజు సోమవారం రోజు టెంపుల్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ బొడ్డెమ్మను ఆడి అలాగే బొడ్డెమ్మతో పాటు బతుకమ్మను కూడా పూలతో చేసిన బతుకమ్మను తయారు చేసి పూలతో పేర్చిన అమ్మవారిని కూడా కొలవడం జరిగింది. బొడ్డెమ్మను అలాగే బతుకమ్మను కూడా ఈరోజు ఆడి గుండంలో నిమజ్జనం చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ. మనం ఓన్లీ పువ్వులతో కాకుండా మట్టిని కూడా పూజించి మట్టితో చేసేదే బొడ్డెమ్మ. మట్టి అనేది మనకు వాటర్లో కలిసి కలుషితం కాకుండా మట్టిని అంతని మొత్తం క్రిములు లేకుండా కంప్లీట్ చేసేదే బొడ్డెమ్మ. కాబట్టి ఇది మట్టితో ఓన్లీ పుట్ట మట్టితో మాత్రమే చేసేది బొడ్డెమ్మ. వివిధ రకాల మట్టిలే కాకుండా మాది వేములవాడ మాలతి నా పేరు. మేము కన్య పిల్లలకు బొడ్డమ్మ అని ముఖ్యము. బతుకమ్మ పండుగ ముత్తైదులకు అది ముఖ్యము. తరతరాల నుండి వస్తుంది. మేము గుండంలో వేస్తాము. మర్చిపోకుండా ఆడతాం. అంటే విశిష్టత బొడ్డెమ్మ కన్య ముత్తైదులతోటి వేపిస్తాము. ఇది బతుకమ్మ అంటే పెద్దలు ముత్తైదులు చేస్తారు. ఇది మట్టితోటి ఎర్ర మట్టితోటి బొడ్డెమ్మను వేస్తారు, వేరే మట్టితోటి వేయరు. ఇది 5 రోజుల బొడ్డెమ్మ ఉంటుంది. దశమి రోజు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అమావాస్య ముందు రోజు వరకు వేసి బొడ్డెమ్మను గుండంలో బయటకు తీసుకొచ్చి కన్య ముత్తైదుతోటి కడప దాటించి బొడ్డెమ్మ నెత్తి మీద పెట్టుకొని కడప దాటించి బయట అన్నట్టు పెట్టుకొని కోలాటము ఆడతాము. తర్వాత 5 రోజుల తర్వాత నిమజ్జనం లెక్క ఈ బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తాము. వేములవాడ విజయలక్ష్మి. శుక్రవారము మట్టి తీసుకొచ్చి బొడ్డెమ్మను వేసి 3 రాత్రులు ఉంచి 5 రోజులైన తర్వాత కన్యపిల్లలకు పసుపు కుంకుమ పెట్టి నెత్తి మీద పెట్టి బయటకు తీసుకొచ్చి గుడి మీదకి తీసుకొచ్చినాక అందరం కలిసి ఆడుకొని గుండంలో నిమజ్జనం చేస్తాము. కన్యపిల్లలది బొడ్డమ్మ, పెద్దవాళ్ళది బతుకమ్మ. అయితే రేపు అమాస కాకుండా ఇవాళనే చేస్తున్నాం. రేపు మంగళవారం అని ఇవాళనే చేస్తున్నాం. ఇది తరతరాల నుంచి వచ్చిన బొడ్డమ్మ. పిల్లలు పెద్దలు ఆచారంతో మరవకూడదు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మల పౌర్ణమి అంటారు. ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పౌర్ణమి నుంచి చతుర్దశి వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు. మట్టి పూలతో బాలికలు చేసుకుంటారు. ఇది కూడా పండుగను బాలికలు ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే 9 రోజులు చేసుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు యువతల జీవన విధానం ప్రకృతి గౌరీదేవిపై పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుంటారు. 9వ రోజు రాత్రి బొడ్డెమ్మను స్థానిక చెరువులు కుంటల్లో నిమజ్జనం చేస్తారు. నేపాల్లో ముంచెత్తిన భారీ వర్షాలు, వరదలు, 150 మంది మృతి, మరో 56 మంది గల్లంతు. నిరాశ్రయులైన వేలాది మంది. నదులు ఉప్పొంగడంతో నీట మునిగి వందలాది ఇల్లు. కాఠ్మండు సమీపంలోని భక్తపూర్లో కొండ చర్యలు విరిగి ఓ ఇల్లు నేలమట్టం. ఇంట్లో ఉన్న గర్భిణి, 4 ఏళ్ల బాలిక సహా 5 మృతి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.